నేను రీసెంట్ గా ఒక మెడికల్ షాప్ కి వెళ్ళా. అక్కడ బయట పోస్టర్ ఏం పెట్టారంటే మనం కనుక క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తే 2% ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటారంట ట్రాన్సాక్షన్ అమౌంట్ మీద. అదే మనం కనుక డెబిట్ కార్డ్ నుండి పే చేస్తే 1% ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటారంట. ఏంటిది? నిజంగానే 1% 2% ఎక్స్ట్రాగా మనం కట్టాలా లేదా కట్టాల్సిన అవసరం లేదా? అదే ఇప్పుడు చెప్తా చూడండి. ఈ ఛార్జ్ ని POS మెషిన్ ఛార్జ్ అంటాం. సో ఈ 1% 2% ని మనం కట్టాల్సిన అవసరం లేదు. ఎవరు కట్టాలి? షాప్ కీపరు ఏ బ్యాంక్ అయితే ఆ POS మెషిన్ ఇచ్చిందో ఆ బ్యాంకుకి కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 ట్రాన్సాక్షన్ చేస్తున్నారు క్రెడిట్ కార్డ్ నుండి. సో 2% POS మెషిన్ ఛార్జ్ అనుకుందాం. 20,000 లో 2% అంటే 400. సో 400 ని మనం ఎక్స్ట్రాగా కట్టాల్సిన అవసరం లేదు. ఆ షాప్ కీపర్ ఆ POS మెషిన్ ఇచ్చిన బ్యాంకు కడతాడనమాట. ఎవరైనా సరే 1% డెబిట్ కార్డ్ కి 2% క్రెడిట్ కార్డ్ కి ఛార్జ్ చేస్తే ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటా అని చెప్పి అడిగినట్లయితే మీకు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చే రైట్ ఉంది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద చాలా పెనాల్టీ వేస్తారనమాట. ఒకవేళ వాళ్ళు కనుక రెస్పాండ్ అవ్వలేదనుకోండి, RBI వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరైతే RBI కి కంప్లైంట్ ఇవ్వచ్చు. సో జనరల్ గా దీన్ని తప్పించుకోవడానికి షాప్ కీపర్లు ఏం చేస్తారంటే MRP లోనే ఆ ఛార్జ్ ను కూడా ఇంక్లూడ్ చేసి మనకైతే ప్రైస్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 20,400 అని చెప్తారు. మనం ఏం చేస్తాం? చచ్చి చెడి 20,400 కడతాం. సో ఇండైరెక్ట్ గా మనమైతే దాన్ని కడుతున్నట్లే. ఈ సమాచారాన్ని రెగ్యులర్ గా ఎవరైతే కార్డ్స్ తో, డెబిట్ కార్డ్ తో, క్రెడిట్ కార్డ్ తో అస్తమాటు షాపింగ్ చేస్తారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాస్ వాలా, బీ ద బాస్.